audio jungle. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులందరినీ దీక్షకు పూనుకోమని చెప్పి ప్రోత్సహిస్తాడు. ఆయన దీక్ష చేస్తూ బీజేపీ శ్రేణులంతా కూడా దేశవ్యాప్తంగా పార్లమెంటులో జరిగినటువంటి ప్రతిపక్షాల ఆందోళన మీద నిరసన తెలియజేసేటువంటి దీక్షకి బీజేపీ పిలుపునిచ్చింది. చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎవరి మీద ఈ దీక్ష? ఇంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆందోళన చేస్తే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చేయకూడదని చెప్పి ఆక్షేపణ తెలియజేసిన ప్రధానమంత్రి ఈరోజు ప్రధానమంత్రే ఈ దీక్షకు పూనుకోవడం అంటే ఎవరి మీద ఈ దీక్ష? ప్రజల మీద యుద్ధమా ఇది? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పార్లమెంటులో అవసరమైన సంఖ్య కంటే అదనంగా పెద్ద ఎత్తున అవిశ్వాస తీర్మానానికి పార్లమెంటు సభ్యులు సిద్ధమైతే దాన్ని స్వీకరించకుండా మెజారిటీ ఉంది కదా పార్లమెంట్లో అని బుల్డోజ్ చేసి ఈరోజు ప్రజల్ని తప్పుపట్టేటువంటి ప్రతిపక్షాలను తప్పుపెట్టేటువంటి కార్యక్రమానికి బీజేపీ పూనుకోవడం ఇది పచ్చి నిరంకుశమైనటువంటి చర్య తప్ప, ఇది హిట్లర్ని గుర్తు చేసేటువంటి చర్య తప్ప మరొకటి కాదు. ఈ ప్రధానమంత్రి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రజలందరూ రోడ్డెక్కి ఈ బీజేపీ దానికి వంతబాడిన తెలుగుదేశం ఇద్దరిని కూడా ముద్దాయిల్ని చేసి ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్తమైన బంద్ ఉన్నది కనుక 15వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వామపక్ష సిపిఐ సిపిఎం పార్టీలు తలపెట్టినటువంటి అనంతపురం కార్యక్రమాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. తేదీలు, ఆందోళనలు, తదుపరి రూపం ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొద్ది రోజుల్లోనే మేము ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైనటువంటి స్థాయిలో ఉద్యమాలు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. రాష్ట్రంలో అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పూర్తిగా అడుగుజారిపోతున్న నేపథ్యంలో వీళ్ళ మీద ఎక్కుపెట్టి బీజేపీ మీద ఎక్కుపెట్టి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసం అన్ని శక్తులు ముందుకు రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో 16వ తారీఖు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి పిలిపించింది. దాన్ని వామపక్షాలు, జనసేన పార్టీ జయప్రదం చేయమని చెప్పేసి దానికి మద్దతు ఇచ్చి జయప్రదం చేయమని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ పిలుపుని రైతులు, గ్రామాల్లో కూలీలు, వలసపోతున్నటువంటి కార్మికులు అందరూ కూడా ఏకోన్ముఖంగా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.